సాధారణంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ పిల్లల్ని వైల్డ్ లైఫ్లోకి తీసుకెళ్ళి అక్కడ నైట్ క్యాంప్స్ ఏర్పాటు చేయించడము, క్యాంప్ ఫైర్ లాంటి ఒక ప్రకృతిని పరిచయం చేసే కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం చూస్తుంది సంగారెడ్డి జిల్లాలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపు ఏదైతే ఉందో పిల్లలకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టుగా కేజీబీవి అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి కేజీబీవీలు చదువుకుంటున్నటువంటి గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఈ ఏదైతే క్యాంప్ ఫైర్ కావచ్చు అడ్వెంచరస్ కార్యక్రమాలని మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నారు. సో దీంట్లో పిల్లలు ఎట్లాంటి ఇక్కడ నైట్ ఏదైతే మంజీరా పరివాహక ప్రాంతంలో నైట్ ఇక్కడే స్టే చేసిండ్రు, దాంతోపాటు కొన్ని అడ్వెంచరస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో పిల్లల ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లాలోని కేజీబీవి పిల్లలు నైట్ అంతా ఈ మంజీరా పరివాహక ప్రాంతంలో ఇట్లాంటి క్యాంపులో స్టే చేసిండ్రు. వీళ్ళంతా టెంట్స్లో నైట్ అంతా ఇక్కడే పడుకున్నారు. సో వీరంతా కొన్ని అడ్వెంచరస్ కార్యక్రమాలు చేయడంతో పాటు నైట్ ఇక్కడ ఆ స్టే చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శ్రీవాణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. కేజీబీవి అందల్ స్కూల్ నుంచి నేను వచ్చాను. ఇక్కడ ఈ క్యాంప్ లో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. జనరల్ గా ఈ క్యాంప్ గురించి తెలుసా అసలు? జనరల్ ఇట్లా బయటకు పోయి నైట్ ఒక దగ్గర ఉంటారని లేదు సార్, అసలు ఇట్లా వస్తామని అస్సలు అనుకోలేదు సార్. మేము ఓన్లీ మంజీరా డ్యాంక్ వస్తున్నాము అన్న ఐడియాతో వచ్చినాం సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తము ఇట్లా ఇట్లా షెడ్లలో ఉంటాం అనుకోలేము, ఇట్లా టెంట్లలో ఉంటాం అనుకోలేము. మంచి యాక్టివిటీస్, ఇంత ఎంజాయ్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తారు సార్ వాళ్ళని అస్సలు ఊహించలేదు. నా పేరు ఎన్ శ్రావణి, 9వ తరగతి చదువుతున్నాను. కేజీబీవి అందల్ నుంచి వచ్చాను. ఏ ఊరు మీది? ఎక్కడ మీ సొంత ఊరు? ఎక్కడ? అన్నసాగర్. అంటే ఇట్లా బయటకు వచ్చి ఉంటే ఎట్లా అనిపించింది? రాత్రి అంతా అడవిలో పడుకుంటే హ్యాపీగా అనిపించింది సార్, మంచిగా అనిపించింది. భయం కాలేదా? భయం కాలేదు సార్, మాతో పాటు మీరు ఉండే కాబట్టి. జనరల్ ఈ రాత్రి అంతా ఏమేమి చేసారు నిన్న మీరు? డ్యాన్స్ చేసినాం సార్, బ్రిడ్జ్ వాకింగ్ చేసినాం సార్, పూర్ణ మాలవత్ మూవీ చూసినాం సార్. చూసిండ్రా పూర్ణ మూవీ? ఆమె ఎట్లా అడ్వెంచర్ చేసింది, అవన్నీ ఇన్స్పిరేషన్ అనిపించిందా? అనిపించింది సార్. నీకు ఇంట్రెస్ట్ ఉందా రాక్ క్లైంబింగ్ ఇవన్నీ? ఇంట్రెస్ట్ ఉంది సార్. ఎట్లా వచ్చారు మీరంతా? మీరు ఎట్లా సెలెక్ట్ చేశారు మిమ్మల్ని? మా స్కూల్లో 10 మెంబర్స్ని తీసుకురు సార్. ఇక్కడికి వచ్చినాక ఇంత పెద్ద అడవిలు ఉండాలనిపించింది సార్. ఈ టెంట్లలో ఉంచినాక అవన్నీ అనిపించినాక మంచిగా అనిపించింది సార్ ఇక్కడ ఉండడానికి. నువ్వు చెప్పమ్మా, ఏం పేరు మీది? ఎక్కడ మీది? నా పేరు నిఖిత సార్, నేను జోపేట సార్. ఇప్పుడు ఈ హాస్టల్లో మీ క్యాంప్కి తీసుకొస్తున్నామని చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? ఏటి తీసుకుపోతారని చెప్పి అనుకున్నావు? మాకు చెప్పలేదు సార్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ వేస్తారు అని చెప్పారు సార్. అప్పుడు మేము భయపడ్డాం సార్, ఏం క్వశ్చన్స్ వేస్తారో ఏం చేస్తారో అని. ఇక్కడికి వచ్చినాకనేమో హ్యాపీగా అనిపించింది సార్ అన్ని చేసేసరికి. ఇప్పుడు ఒక ఇట్లా ఫారెస్ట్ లాంటి ఒక టెంట్ లా ఉండడం ఎట్లా అనిపించింది? రాత్రి భయమైందా? భయం వేయలేదు సార్, అందరితో పాటు ఉన్నామని హ్యాపీగా అనిపించింది సార్. మాట్లాడుకుంటున్నారా? ఎంజాయ్ చేశారు మీ ఫ్రెండ్స్ తోని? చేసినాం సార్. ఎంతమంది పడుకున్నారు మీ టెంట్ లో మీరు? ఒక పెద్ద ఉన్న టెంట్ లో 3 మెంబర్స్ సార్, చిన్న ఉన్న దాంట్లో 2 మెంబర్స్ ఉంటాం సార్. రాత్రి నిద్ర పట్టిందా, చలి పెట్టిందా? నిద్ర పట్టింది, మంచు పడేటప్పుడు చలి పెట్టింది సార్. టార్క్ అనే ఆర్గనైజేషన్ ద్వారా పిల్లల్ని ఇట్లా అడవుల్లో కావచ్చు, ఇట్లా రాక్ క్లైంబింగ్ వీటిపైన అడ్వెంచరస్ క్యాంప్ ఏర్పాటు చేసిండ్రు. సో ఈ పుల్కల్ కేజీబీవి పిల్లలు ఇక్కడ నైట్ అంతా ఇక్కడే అడవులో స్టే చేయించడం, ఒక వైల్డ్ ప్లేస్లో వీళ్ళందరినీ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేయడం, క్యాంప్ ఇక్కడ నైట్ స్టే చేయించే కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ మొత్తం కార్యక్రమంలో టార్క్ అయితే క్లైంబర్స్ కావచ్చు, సో వీరి గురించి అంటే ఇన్స్ట్రక్టర్ గురించి వారి మాటలు చెప్పండి. ఏం పేరు అమ్మ? పేరు అన్విత అండి. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎట్లా వచ్చారు మీరు ఇక్కడ? నేను మౌంటైనర్ అండి. ఐఎమ్ ఎన్ ఎవరెస్ట్ క్లైంబర్. అవునండి, మీరు ఎవరెస్ట్ ఎక్కారా? అవును. ఎప్పుడు? 2022లో నాది ఎవరెస్ట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ నేను అదర్ కాంటినెంట్ మౌంటైన్స్ కూడా క్లైంబ్ చేశాను. కీలీ అయిపోయింది, ఎల్బ్రూస్, అంటార్టికా, విన్సన్, ఆల్ దోస్. అండ్ ఇండియాలో కొన్ని మౌంటైన్స్ ఎక్కాము. బేసిక్గా ఆల్ ఆర్ టీమ్ ఈస్ మౌంటైనర్స్ అండ్ ట్రైన్డ్ ఇన్ అవుట్ బౌండ్ యాక్టివిటీస్. సో ఇక్కడ సంగారెడ్డిలో కలెక్టరేట్ నుంచి కానీ అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ దెన్ గ్రామ పంచాయత్ వాళ్ళు కలిసి ఇక్కడ ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ పిల్లలకు ఒక వైల్డ్ లైఫ్ అండ్ దెన్
అడ్వెంచర్ యాక్టివిటీస్ పట్ల అవగాహన రావాలి. అండ్ దెన్ అలాంటి ప్లేసెస్లలో టైం స్పెండ్ చేసినప్పుడు దే అండర్స్టాండ్ వాట్ దే ఆర్, హూ దే ఆర్ అనేసి. సో అలాంటి కొన్ని యాక్టివిటీస్ని పిక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇట్స్ అ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఓన్లీ 3 days ప్రోగ్రామ్ ఇది. 80 members బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళు కలిసి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ థింగ్స్. ఎట్లా సెలెక్ట్ చేశారు పిల్లల్ని? స్కూల్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేశారు? మేం చేయలేదు. సో ఇదంతా వాళ్ళు చూసుకున్నారు. అక్కడ క్యాంప్ సైట్, యాక్టివిటీస్, పిల్లల సేఫ్టీ అండ్ దెన్ వాళ్ళ కరికులం, ఐటినరీ ఇదంతా మేము ప్లాన్ చేసాం. ఎట్లా ఉంది కరికులం? ఎట్లా ప్లాన్ చేశారు? ఏమేమి చెప్తున్నారు వాళ్ళకి? వీళ్ళు బిగినర్స్ కాబట్టి మేము వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఫస్ట్ సేఫ్టీ విత్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసాం. ఈ ఐటినరీలో వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్ లాగా మంజీరా డ్యామ్ని కూడా ఇంక్లూడ్ చేసాము. బికాజ్ అక్కడ ఎట్లా సిస్టమ్ రన్ అవుతుంది, ఈ టైంలోనే పిల్లలు ఎప్పుడైనా మోల్డ్ అవుతారు, ఫీల్డ్ ట్రిప్లో నేర్చుకునే అంత స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అది కూడా ఇంక్లూడ్ చేసాము. సో ఆ గేట్స్ కానీ, సేఫ్టీ కానీ, ఆ వాటర్ మెజర్మెంట్స్ కానీ ఎట్లా చూస్తారు, ఎవరు మానిటర్ చేస్తారు, ఇదంతా. సో విని ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా విని చూడగలుగుతారు. అది కూడా ఇంక్లూడ్ చేసాం దాంట్లో. కేజీబీవీ పిల్లలకి ఒక ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వారు కావచ్చు, కిలిమంజరో అంటే మనం ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు ఎక్కిన వారు అధిరోహించిన ఏదైతే క్లైంబర్స్ ఉన్నారో వాళ్ళతోని ఇక క్యాంపులో వీళ్ళతోని ఇంటరాక్షన్ కావచ్చు, పూర్ణమాలో సినిమా చూపించడం కావచ్చు. సో మొత్తం వీళ్ళంతా వాటన్నిటిని చూస్తూ సో వీళ్ళు కూడా అట్లా ఒక అడ్వెంచరస్ ప్రోగ్రామ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఏం పేరు అమ్మ నీ పేరు? వెన్నెల. ఎట్లా అనిపించింది రాత్రి సినిమా చూడడం కావచ్చు, ఈ వైల్డ్ లైఫ్లో రాత్రి ఇట్లా పడుకోవడం? కొత్తగా ఉంది సార్, ఎప్పుడు చేయలేము ఇలాంటిది, టెంట్లో పండుకోవడం ఇలా అన్ని కొత్తగా అనిపించినాయి. ఏమనిపించింది? అక్క వాళ్ళు, మేడం వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినామని చెప్పి చెప్తున్నారు కదా, తెలుసా నీకు ఈ మౌంట్ ఎవరెస్ట్, కిలిమంజరో తెలుసా నీకు? తెలియదు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏమనిపించింది? తెలుసుకున్న తర్వాత ఇలాంటివి కూడా చేస్తారా అని అనిపించింది సార్. మాకు కూడా ఏదో ఒకటి సాధించాలని అనిపించింది. కేజీబీవీ పిల్లలు ఇప్పుడు ఇక్కడ అయితే రాక్ క్లైంబింగ్ కావచ్చు, వీటన్నిటితో పాటు ఇక్కడ రోప్ ల్యాడర్ క్లైంబింగ్, ఇట్లా ఏదైతే కొన్ని వీటన్నిటిపైన శిక్షణ పొందుతున్నారు. సో వీళ్ళకి ఉచితంగా ఈ కేజీబీవీలో ఏదైతే శిక్షణ జరుగుతుందో ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా చాలా నిష్ణాతులున్నారు. వీళ్ళు పిల్లలు చాలామంది కూడా ఈ ఇన్స్ట్రక్షన్ చేస్తున్న వారు కూడా ఇప్పటికే మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఎన్నో శిఖరాలను అధిరోహించిన వ్యక్తి వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు ఆనంద్. సో నేను భద్రాచలం నుండి వచ్చాను. లైక్ మౌంట్ ఎవరెస్ట్ 2014లో నేను పూర్ణ ఇద్దరం కలిసి ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. సో తర్వాత నేను మౌంట్ కిలిమాంజరో, ఆఫ్రికాలో హైయెస్ట్ శిఖరం ఏదైతే ఉందో అది, తర్వాత ఆస్ట్రేలియాలో హైయెస్ట్ పాయింట్ మౌంట్ కోజ్గిస్కో క్లైమ్ చేయడం జరిగింది. తర్వాత నా జర్నీ మొత్తం స్టడీస్ అండ్ పిల్లలకి నేను ఎట్లయితే స్ఫూర్తి పొందానో, లైక్ ఫ్రమ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుండి, ఐపీఎస్ గారు. సో నేను సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నప్పుడు ఆయన మా సెక్రటరీ. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం జరిగింది. మేము ఎక్కిన తర్వాత చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది, ఎట్లా చేయాలి, ఏంటి అసలు మౌంటైనీరింగ్ అంటే ఏంటి, అడ్వెంచర్స్ అంటే ఏంటి అనే దాని మీద అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. సో అది ఇప్పుడు నార్మల్ స్పోర్ట్కి దీనికి తేడా ఏంటంటే, నార్మల్ స్పోర్ట్లో ఆ స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీ, ఆ హార్స్ పవర్ అదే కావాల్సి ఉంటుంది. బట్ ఈ అడ్వెంచర్ స్పోర్ట్లో ఏముంటుందంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. లైక్ డిసిప్లిన్ నుంచి మొదలు పెడితే స్ట్రెంగ్త్ కావాలి, అండ్ వెదర్ రిపోర్టింగ్ తెలుసుకోవాలి, అండ్ మనకి అన్ని మల్టిపుల్ టాలెంట్ ఉండాలి, అండ్ తను చలికి తట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎండకు కూడా తట్టుకొని ఉండాలి, ఎందుకంటే అవుట్డోర్స్లో ఉంటాం కాబట్టి. అండ్ ఈ అడ్వెంచర్స్ చేయడం వల్ల ఏమొస్తుందంటే మనకి, నా వరకు నా పర్సనల్గా నేను తెలుసుకుంది, మన జీవితంలో ఉన్న కష్టాలను ఫస్ట్ మర్చిపోతాము. మన జీవితంలో ఉన్న ఏవైతే బాధలు ఉన్నాయో ఆ ఛాలెంజెస్ని కూడా మనం మర్చిపోగలుగుతాము. ఎందుకంటే మనం ఉండేది అవుట్డోర్స్లో, ఈ నేచర్లో ఉంటాం కాబట్టి ఆటోమేటికలీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ నేచర్. సో ఈజీగా మనం మర్చిపోయే అవకాశం ఉంది. అండ్
నార్మల్ స్పోర్ట్లో ఆ విల్ పవర్ అనేది కూడా వస్తుంది, బట్ ఎక్కువ మోర్ కాన్ఫిడెంట్ అనేది ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం వల్ల వస్తుంది. కేజీబీవీ విద్యార్థులకు పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఈ రాక్ క్లైంబింగ్ కావచ్చు, వీటన్నిటిపైన శిక్షణ ఇస్తున్న ఈ క్యాంప్లో ఎక్కువగా ఈ ఇన్స్ట్రక్టర్ అందరూ కూడా మౌంట్ ఎవరెస్ట్తో పాటు ఇతర పర్వతాలను ఎక్కిన అయితే క్లైంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి బాస్, ఏం పేరు మీ పేరు? నా పేరు దుర్గారావు, మాది ఆంధ్రప్రదేశ్ సార్. సో ఎంతమంది ఇంట్లో ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎట్లా మీ ఎక్స్పీరియన్స్ ఏంది? నేను వచ్చేసి 2017లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. 2018లో కిలిమంజారో సౌత్ ఆఫ్రికా కాంటినెంట్లో కిలిమంజారో క్లైమ్ చేయడం జరిగింది. 2019లో మౌంట్ అకాంగో సౌత్ అమెరికాలో 7 కాంటినెంట్స్లో 3 మౌంటైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. మేము ఇప్పుడు టార్క్ ట్రాన్స్జెండర్ అకాడమీ ప్రా క్లైంబింగ్ స్కూల్ నుంచి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నాం అనమాట. దానికి తోడుగా ఇప్పుడు సంగారెడ్డిలో మేము కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట. మంజీరా డ్యామ్ దగ్గర ఇక్కడ రోప్ ల్యాడర్ క్లైంబింగ్ ఒకటి, వైన్ ట్రావర్స్ ఒకటి, బర్మా బ్రిడ్జ్ ఒకటి, ఇంకా జిప్ లైన్ ఒకటి చేపిస్తున్నాం అనమాట. అది మొత్తం టీం అంతా మొత్తం సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్, మొత్తం మౌంటైనరింగ్ చేసిన వాళ్ళు ఇందులో వర్క్ చేస్తున్నారు అనమాట. ఎట్లా ఉంటున్నారు పిల్లల ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏమంటున్నారు? పిల్లలకి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఎక్కడో టీవీలలో ఇక్కడ చూస్తుంటారు వాళ్ళు. మేము వాళ్ళకి మేము ఒక ప్లేస్లో మంచిగా చూసి అంతా సెటప్ చేసి వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ లాగా చేస్తామన్నమాట. వాళ్ళకి ఎలా అంటే కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ ఇవన్నీ అలవాటు అవుతాయి అన్నమాట ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి. పిల్లల్లో దాగున్న ఒక నాలెడ్జ్ని కావచ్చు, పిల్లల్లో దాగున్న ఒక ఆసక్తిని వీళ్ళు వారి దానికి తగ్గట్టుగా వీరు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫారెస్ట్లో ఒక నైట్ స్టే చేయించడం ఒక్కటే కాదు, వీళ్ళకి ప్రకృతితో ఒక మమేకం అవ్వడము, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ వారికి మరోసారి అంటే సేఫ్గా ఎట్లా అడవుల్లో కావచ్చు ఇట్లాంటి వాటిల్లో ఎట్లా ఉండాలి, టెంట్ వేసుకోవడం కావచ్చు, టెంట్ తీయడం కావచ్చు, ఇట్లాంటి పూర్తిగా వీటిపైన శిక్షణ ఇస్తున్నారు. సో దీని తర్వాత ఈ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వీరు పూర్తిగా వారి ఆసక్తిని గమనించి వారికి భవిష్యత్తు ఇట్లాంటి క్లైంబర్స్ కావచ్చు, ఇంకేదైనా వారి జీవితంలో సాధించేందుకు ఇట్లాంటి అయితే ప్రోగ్రామ్స్ తోడ్పడతాయని ఇన్స్ట్రక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీస్ని సంగారెడ్డి నుండి.